100% మరి వాళ్ళు చంపింది ఎవరిని? నక్సలైట్ చంపింది ఎవరిని? ఎవరు చెప్పింది? అమెరికా వాళ్ళు చంపి తెలుగులోనే కదా, వాళ్ళు చంపి తెలుగులోనే కదా. ఎంతమంది పోలీసులు చంపారు తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది పోలీసులు అమరు తెలంగాణ రాష్ట్రంలో? ఇలాగా రాజ్య నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసిండు? శ్రీపాదరావు గారు అజాత శత్రువు ఏం తప్పు చేసిండు? నర్సిరెడ్డి గారు, చిట్ట నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు? కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి. ఫస్ట్ ఇలా మావోయిస్టులకు సంబంధించి ముఖ్యమంత్రిగా స్పందించాలి. ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు? ఎంతమందికి కానిస్టేబుల్ ఎస్ఐ మహాముత్తానం పోతుంటే, డ్యూటీలో బాగా పోతుంటే, వాళ్ళ భార్య సీమంతం, ఆ రోజు వాళ్ళ భార్య సీమంతాన్ని పోతుంటే ఎస్ఐ ఏం తప్పు చేశాడు? ఎస్ఐ డ్యూటీ చేసిండు. ఆయన పుట్ట కూటి కోసం వృత్తి చేసాడు, ఎన్నుకోవడం కాదు. ఇలా ఎంతమంది పోలీసులు పుట్ట పట్టుకున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు తెలుగుది కాదా? మేమేమంటున్నాం? మా గవర్నమెంట్ పాలసీ ఏంది, ఆలోచన ఏంది? తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి. చట్టాన్ని, దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో, చట్టాన్ని రక్షించే పోలీసు చేతిలో మాత్రం తుపాకీ ఉండాలి. దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో, పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం, తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం. మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ, అమిత్ షా రిక్వెస్ట్ చేసిర్రు. దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కాల్స్తూనే ఉంటాం, చర్చలు జరపాలి, మమ్మల్ని ఏం చేయొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము. 2026 మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము. అమిత్ షా గారు వాళ్ళని స్పష్టం చేశారు. అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం. ఇప్పటికే పూర్తిగా అంతర్ముందు చేయాలా, ఏం సాధించు చెప్పండి. ఇవాళ మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓట్లేదంటారు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూలగొట్టాలంటారు. 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజు జాతీయ జెండా ఎగిరేదు, నల్ల జెండా ఎగిరేయాలంటారు. మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులకు ఇప్పటికీ అర్థం కాలే. దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఎంతమంది ఆదివాసులను చంపారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీలో, ఎంతమంది ఎస్సీ బీసీలో చంపారు? ఎంతమంది అమాయకులు చంపారు? మీరు అమాయకులు చెప్పడానికి ఇప్పుడు మీరు సాధించింది ఏంది? అలా సాధించింది ఏంది? మీరు చనిపోయారు ఎన్కౌంటర్లో, మీరు కూడా చనిపోయారు. సరే, దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మీరు తుపాకీ కొట్టు రాజ్యాధికారి రావాలన్నారు, రాలేదు. నక్సల్యం పూర్తిగా అంతమంది పోతుంది. ఇప్పటికైనా కనివిప్పు కలిగి, ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి అలాంటి ప్రజాస్వామ్యం రావాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి. మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు.